హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మెడికల్ డివైజెస్ రూల్స్ 2017కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా రూల్స్ మోర్ దెన్ 100 అలా ఉన్నాయి, కానీ అందులో ఇంపార్టెంట్ ఫస్ట్ 25 రూల్స్లో ఇంపార్టెంట్ రూల్స్ చెప్తాను. సి మనకి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ నుంచి మెడికల్ డివైజెస్ రూల్స్ రావడం జరిగింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ అనేది అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, అంటే అది సుపీరియర్ యాక్ట్ అనమాట. మీరు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ డాక్యుమెంట్ చూసినట్టయితే దాంట్లో కూడా నెంబర్స్ ఇచ్చి ఉంటారు. ఆ నెంబర్స్ని మనం సెక్షన్స్ అంటాం. అంటే ఇప్పుడు సెక్షన్ 21 ప్రకారం డ్రగ్ ఇన్స్పెక్టర్ని అపాయింట్ చేస్తామని ఉంటుంది, వాటిని సెక్షన్స్ అంటారు. అలానే మెడికల్ డివైజెస్ రూల్స్లో కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఈ నెంబర్స్ని రూల్స్ అంటారు. అది డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి దాంట్లో ఉండే నెంబర్స్ని సెక్షన్స్ అని, మెడికల్ డివైజెస్ రూల్ డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ నుండి వచ్చిన రూల్స్ కాబట్టి దీంట్లో ఉండే నెంబర్స్ని రూల్స్ అని అంటారు. స్పెషల్గా దాని మీద రూల్ నెంబర్ అని రాసి ఉంటుంది, జస్ట్ నెంబర్స్ రాసి ఉంటే వాటిని మనం రూల్స్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మెడికల్ డివైజెస్ రూల్స్లోకి వస్తే ఫస్ట్ 1 అని రాసేది ఏంటి, షార్ట్ టైటిల్ అండ్ కమెన్స్మెంట్ అని ఉంటుంది. అంటే ఏంటంటే రూల్ నెంబర్ 1 ఈజ్ అబౌట్ షార్ట్ టైటిల్. ఏంటి షార్ట్ టైటిల్? మెడికల్ డివైజెస్ యాక్ట్ 2017. కమెన్స్మెంట్ అంటే ఎప్పటి నుంచి కమెన్స్ అయిందని. ఎప్పటి నుంచి కమెన్స్ అయిందంటే January 1, 2018 నుంచి. సో రూల్ నెంబర్ 1 ఈజ్ అబౌట్ షార్ట్ టైటిల్ అండ్ కమెన్స్మెంట్. రూల్ నెంబర్ 2 ఈజ్ అప్లికేషన్. వేటికి అప్లై అవుతుంది మెడికల్ డివైజెస్, ఏంటి మెడికల్ డివైజెస్ అవన్నీ ఏంటి. రూల్ నెంబర్ 3 ఈజ్ అబౌట్ డెఫినేషన్స్. అంటే నోటిఫైడ్ బాడీ అంటే డెఫినేషన్ ఏంటి, మెడికల్ ఆఫీసర్ ఎవరు, కంట్రోలింగ్ ఆఫీసర్ ఎవరు, మెడికల్ టెస్టింగ్ ఆఫీసర్ ఎవరు, ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఇవన్నీ డిఫైన్ చేసేదే రూల్ నెంబర్ 3. నా రూల్ నెంబర్ 4 ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెడికల్ డివైజెస్. మెడికల్ డివైజెస్ని ABCDగా డివైడ్ చేశారు, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి. ఆ డివిజన్ ఈజ్ గివెన్ ఇన్ రూల్ నెంబర్ 4. మనకి ఎగ్జామినేషన్లో ఎలా అడగచ్చు అంటే మెడికల్ డివైజెస్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ద రూల్, అలా అడగచ్చు. సో దిస్ ఈజ్ కమ్స్ అండర్ రూల్ నెంబర్ 4. నెక్స్ట్ వన్, నేను ఇంపార్టెంట్ రూల్సే చెప్తున్నాను, ప్రతి ఒక్కటి చెప్పుకొని వెళ్తే ఇట్ ఈస్ వెరీ ఎగ్జాస్టివ్ లిస్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ రూల్ నెంబర్ 8. రూల్ నెంబర్ 8 ఈజ్ అబౌట్ లైసెన్సింగ్ అథారిటీస్. మనకి 2 మేజర్ లైసెన్సింగ్ అథారిటీస్ ఉన్నాయి, సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ, స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ. సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ ఎప్పుడు కూడా DCGA, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది క్లాస్ సి, క్లాస్ డికి సంబంధించి అప్రూవల్స్ కానీ లైసెన్స్ కానీ ప్రతి ఒక్కటి ఈజ్ బేస్డ్ ఆన్ సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ. వేరే స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి మెడికల్ డివైసెస్కి అప్రూవల్స్ ఇచ్చేదన్నమాట. దిస్ ఈజ్ గివెన్ ఇన్ రూల్ నెంబర్ 8. నెక్స్ట్ రూల్ నెంబర్ 10 is about controlling officer. Now understand this. Controlling officer అనేవారు సూపర్వైజర్ ఫర్ మెడికల్ డివైసెస్ ఆఫీసర్. అంటే అట్లీస్ట్ అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ ర్యాంక్ ఉన్నవాడు, అంతకన్నా సీనియర్స్ అంటే డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్, వీళ్ళు కంట్రోలింగ్ ఆఫీసర్గా ఉంటారు. వీళ్ళు ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ని సూపర్వైజ్ చేస్తారు, ఆర్ మెడికల్ డివైసెస్ ఆఫీసర్ని సూపర్వైజ్ చేస్తారు. వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది రూల్ నెంబర్ 10. నెక్స్ట్ రూల్ నెంబర్ 11 ఈజ్ అబౌట్ నేషనల్ అక్రెడిటేషన్ బాడీ. ఈ నేషనల్ అక్రెడిటేషన్ బాడీ అనేవాళ్ళు ఏంటి అంటే దే ఆర్ అక్రెడిటెడ్. నేషనల్ అక్రెడిటేషన్ బాడీ ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. వీళ్ళు ఎవరైతే ఈ మెడికల్ డివైసెస్ ఫ్యాక్టరీస్ని ఇన్స్పెక్ట్ చేస్తారో, ఆడిట్ చేస్తారో వాళ్ళని అక్రెడిట్ చేస్తారు, అందుకని వాళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ బాడీ అని అంటారు. రూల్ నెంబర్ 13 ఈజ్ అబౌట్ నోటిఫైడ్ బాడీ. నోటిఫైడ్ బాడీ అంటే ఈ ఆడిటర్స్ ఎవరైతే ఆడిట్ చేస్తారో వాళ్ళు అక్రెడిటేషన్ ఎలా తెచ్చుకుంటారు, NAB నేషనల్ అక్రెడిటేషన్ బాడీని తెచ్చుకుంటారు. ఈ ఆడిటర్స్గా ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళనే నోటిఫైడ్ బాడీ అంటారు. నోటిఫైడ్ బాడీ గురించి రూల్ నెంబర్ 13లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రూల్ నెంబర్ 14 ఈజ్ అబౌట్ డ్యూటీస్ ఆఫ్ నోటిఫైడ్ బాడీ. ఈ నోటిఫైడ్ బాడీ ఏం చేయాలి, రూల్ నెంబర్ 14. రూల్ నెంబర్ 16 ఈజ్ అబౌట్ ఫీజ్ ఆఫ్ నోటిఫైడ్ బాడీ. ఈ నోటిఫైడ్ బాడీ వాళ్ళు వెళ్ళి ఆడిటర్స్గా యాక్ట్ చేస్తారు, దానికి వాళ్ళు కలెక్ట్ చేసే ఫీజు, ఈ డీటెయిల్స్ అని రూల్ నెంబర్ 16లో ఉంటాయి. రూల్ నెంబర్ 17 సస్పెన్షన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద నోటిఫైడ్ బాడీ. నోటిఫైడ్ బాడీ ప్రాపర్గా యాక్ట్ చేయట్లేదు అని తెలిస్తే వాళ్ళని సస్పెండ్ చేయడం లేదా వాళ్ళ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే పవర్ రూల్ నెంబర్ 17 బట్టి ఉంది. ఇప్పుడు ఎవరో సరిగ్గా యాక్ట్ చేయలేదు, సో వీళ్ళు సరిగా యాక్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేస్తున్నామని రూల్ నెంబర్ 17 కోట్ చేస్తారు. ఇవి ఎలా అంటే మన ఇండియన్ పీనల్ కోడ్ లాగా ఏదైనా ప్రాబ్లం వస్తే అకార్డింగ్ టు ద సెక్షన్ అని కోట్ చేస్తాం కదా, అలాగా ఈ రూల్ని కోట్ చేయాలి మనం. రూల్ నెంబర్ 18 ఈజ్ అబౌట్ మెడికల్ డ్రగ్ టెస్టింగ్ ఆఫీసర్ అండ్ మెడికల్ డ్రగ్ ఆఫీసర్. నౌ అండర్స్టాండ్ దిస్. మెడికల్ డ్రగ్ టెస్టింగ్ ఆఫీసర్ అనేవాళ్ళు మన డ్రగ్ అనలిస్ట్ లాగా. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక డ్రగ్ అనలిస్ట్ హూ గాట్ సెలెక్టెడ్ అండర్ సెక్షన్ 20. డ్రగ్ అనలిస్ట్ గురించి డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ సెక్షన్ 20లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ డ్రగ్ అనలిస్ట్నే మెడికల్ డివైజెస్ టెస్టింగ్ ఆఫీసర్గా కూడా అపాయింట్ చేయొచ్చు.
సో ఈక్వలెంట్ అనమాట. అలానే మెడికల్ డివైజెస్ ఆఫీసర్ అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ లాగా, రైట్? ఇవి వీళ్ళిద్దరి గురించి రూల్ నెంబర్ 18లో చెప్పడం జరిగింది. రూల్ నెంబర్ 19 ఇస్ అబౌట్ సెంట్రల్ మెడికల్ డివైజెస్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. ఎలా అయితే మనకి సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉందో, సెంట్రల్ మెడికల్ డివైజెస్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నోటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, రూల్ నెంబర్ 20 ఇస్ అబౌట్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ ఫర్ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి. నేను లాస్ట్ క్లాస్లో మెడికల్ డివైజెస్ ఫార్మ్స్ చెప్పాను. ఆ ఫార్మ్స్ ఈ రూల్స్ కిందకి వస్తాయి. మెడికల్ డివైజెస్ ఫార్మ్ నెంబర్ 3, 4, 5, 6 ఈ 4 ది కమ్ అండర్ రూల్ నెంబర్ 20. MD3 ఏంటి? ఫార్మ్ ఫర్ అప్లయింగ్ క్లాస్ ఏ అండ్ బి లైసెన్స్. MD4 ఏంటి? లోన్ లైసెన్స్ క్లాస్ ఏ బికి. MD5 లైసెన్స్ ఇచ్చిన సర్టిఫికేట్. MD6 ఈజ్ లోన్ లైసెన్స్ సర్టిఫికేట్. ఈ 3, 4, 5, 6 దే ఆల్ కమ్స్ అండర్ రూల్ నెంబర్ 20. రూల్ నెంబర్ 21 ఈజ్ అప్లికేషన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లాస్ సి అండ్ డి. అంటే MD మెడికల్ డివైసెస్ ఫార్మ్ 7 and 8 విల్ కమ్ అండర్ హియర్. ఇది రూల్ నెంబర్ 21. రూల్ నెంబర్ 22 ఈజ్ అబౌట్ రిక్వైర్మెంట్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ ఆర్ లోన్ లైసెన్స్. ఏమి రిక్వైర్మెంట్ కావాలి మీకు లైసెన్స్ గ్రాంట్ చేయాలంటే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే రూల్ నెంబర్ 21. Rule number 22. Now, rule number 23 is about inspection for the class of C and D. Class C, Class D medical devices unte inspection ela cheyali, em cheyali anedi rule number 23. 24 is about inspection report. Rule number 24 is about inspection report. Now, rule number 25 is grant of license for medical devices. Ante medical devices form 9 and 10 undi. Grant of license for medical devices in class C and D is MD9. MD10 is loan license. వీటి రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది రూల్ నెంబర్ 25. యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ లిస్ట్ కొంచెం ఎగ్జాస్టివ్గా ఉంటుంది, కానీ ఇవి ఇంపార్టెంట్ చెప్పాను ఫస్ట్ 25లో. ఒక సీక్వెన్స్లో గుర్తుంచుకుంటే గుర్తుండే ఛాన్స్ ఉంది. సో ఇవి ట్రై చేయండి జస్ట్ మెమరైజ్. మీరు అంటే చదవడం రిపీటెడ్గా ప్రాబ్లం అనిపించినా జస్ట్ ఈ ఆడియో వింటూ ఉండండి. యూ విల్ గెట్ హోల్డ్ ఆఫ్ ఇట్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.